ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఈ దినము యోబు గ్రంథము 8వ అధ్యాయములో తుదకు నీవు మహా అభివృద్ధి పొందుదువు. యువర్ లేటర్ డేస్ విల్ బి వెరీ గ్రేట్. अंत में तेरी बहुत बढ़ती होगी. ప్రియులారా, మనం అభివృద్ధి పొందాలి. అభివృద్ధి కారకుడు దేవుడే. నీవు ఏ కార్యము తలపెట్టినా దేవుని మీద ఆనుకో. అభివృద్ధి చేసేవాడు ఆయన. నీ కష్టార్జితాన్ని సఫలీకృతం చేసేవాడు ఆయన. ద్వితీయోపదేశకాండం 16:15లో నీ రాబడి అంతటిలోను నీ చేతి పనులంటూ నిన్ను ఆశీర్వదించును. సోదరి, దేవుని ఆశీర్వాదం కావాలా? దేవుని ఆశీర్వాదం మీద ఆధారపడు. కీర్తన 67లో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును. ఆయన ఆశీర్వదించే దేవుడు. యెషయా 9:7 ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలుగునట్టు. అయితే దేవుడు నీకు క్షేమాన్ని, వృద్ధిని కలిగించి లూకా 17 అపొస్తలులు మా విశ్వాసం వృద్ధి చేయమన్నారు. అవును, దేవుని పిల్లలు విశ్వాసము దిగజారిపోకూడదు. విశ్వాసములో అభివృద్ధి పొందాలి. అయితే మొదటి తెస్సలోనికయ 3:13 ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్టు ప్రభువు దయచేది. ప్రేమ కావాలి. లోకములో ప్రేమ తగ్గిపోతుంది. అక్రమం విస్తరించడం వలన అనేకుల ప్రేమ చల్లారిపోవునని హెచ్చరి. సోదరుడా, నీవు అభివృద్ధి పొందాలంటే దేవుని మీద ఆధారపడి ఆయన చెప్పినట్లుగా చెయ్యి. ఆయన మాట వింటే అభివృద్ధి పొందుతాం. ఆయన మాట నిరాకరించదు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, మా శ్రోతలంతా మీ మీద ఆధారపడి అభివృద్ధి పొందేదానికి మీ కృప వారికి ప్రసాదించండి. అనుక్షణము మీరు కాచి కాపాడమని, ఆదరించి బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.